బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తు జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి తాము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై పలు ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రో సారాయి వ్యాపారో అర్థం కావడం లేదన్నారు. దళితులు 22 పథకాలు తీసేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. బలం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం గాని తీసుకువెళ్లే వాళ్ళం కాలేకపోతున్నామన్నారు పవన్ కళ్యాణ్. యాభై 70 స్థానాలు తీసుకోవాలంటే అవన్నీ తనకు తెలియనివి కాదన్నారు పవన్ జనంతో తిరగడు, వాస్తవాలు తెలియని అంటారు. తనకు తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ప్రశ్నించారు. 2 వ్యక్తులను కలపడం కష్టం, విడదీయడం చాలా తేలిక అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి గాని అధికారంలోకి వస్తేమో లేదో తెలియదని చెప్పారు. ఊరంతా శత్రులు ఉన్న జగన్ కింద పనిచేస్తున్న వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని జనసేన నాని హెచ్చరించారు. వైసీపీ నేతలు తమ దగ్గరకు వస్తే బాగా చూసుకుంటామన్నారు. తనను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి. నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి. నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం. ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన పొత్తు జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి తాము కూడా 2 సీట్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పై పలు ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. జగన్ ముఖ్యమంత్రో సారాయి వ్యాపారో అర్థం కావడం లేదన్నారు. దళితుల 22 పథకాలు తీసేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. బలం ఇచ్చే వాళ్ళం అవుతున్నాం గాని తీసుకుని వెళ్ళం కాలేకపోతున్నామన్నారు పవన్ కళ్యాణ్. యాభై 70 స్థానాలు తీసుకోవాలంటే అవన్నీ తనకు తెలియనివి కాదన్నారు పవన్. పవన్ జనంలో తిరగడు, వాస్తవాలు తెలియని వారు అని అంటారని, తనకు తెలియకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తానని ప్రకటించారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం, విడదీయడం చాలా తేలిక అన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి గాని అధికారంలోకి వస్తామో లేదో తెలియదని చెప్పారు. ఊరంతా శత్రులు ఉన్న జగన్ కింద పనిచేస్తున్న వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని జనసేనాని హెచ్చరించారు. వైసీపీ నేతలు తమ దగ్గరకు వస్తే బాగా చూసుకుంటామన్నారు. తనను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఇటు జనసేన కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించిన అనంతరం కూడా పవన్ కళ్యాణ్ కొన్ని ఉద్దేశించి ప్రసంగించినటువంటి వ్యాఖ్యల్లో ఏదైతే జనసేన కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా వేరే మహిళలు సైతం కావచ్చు, వీరిని ఉద్దేశించి అయితే కనుక ప్రసంగించిన నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు కూడా టీడీపీ జనసేన పొత్తు భాగంగా అయితే కనుక ఇప్పటి వరకు కూడా సమన్వయ కమిటీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ సమన్వయ కమిటీ మీటింగ్ లో కొన్ని సమస్యలు అనేది కూడా తలెత్తినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకి కొంత దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే కలిసి వెళ్ళాలి అంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. ఎటువంటి సమస్యలు కూడా ఎటువంటి సమస్యలు కూడా సృష్టించవద్దు కూడా ఇటు టీడీపీతో ఏదైతే సమావేశాలు నిర్వహిస్తారో ఆ సమావేశాల్లో కంపల్సరీ కూడా ఇటు జనసేన కార్యకర్తలు అభ్యర్థులు కూడా ఉండాలంటూ కూడా ఆయన ఒక సందేశం అనేది కూడా ఇవ్వడం జరిగింది గతంలో. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కీలకంగా ఈ యొక్క వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే కనుక పొత్తు ధర్మంగా అయితే కనుక టీడీపీ వ్యవహరిస్తున్నటువంటి ఆ శైలిని అయితే కనుక పవన్ కళ్యాణ్ తప్పుపట్టడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ఏదైతే మొన్న జరిగినటువంటి అరకు సభలో కూడా టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు ప్రకటించడం, అదే విధంగా మండపేటలో ఒక అభ్యర్థిని ప్రకటించడం, అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే రానున్న 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల్ని ఇప్పుడు టీడీపీ జనసేన ఇద్దరు కూడా కూర్చొని అభ్యర్థుల్ని డిసైడ్ చేసుకోవాల్సిన అంశాన్ని కూడా ఇప్పుడు ఎవరికి వారైతే కనుక ప్రకటించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన ఇద్దరు అభ్యర్థులను కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే రాజానగర్ ఈ 2 సీట్లలో కూడా జనసేన పోటీ చేస్తుందని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే కనుక జనసేన కార్యకర్తలకి సందేశం అనేది ఇవ్వడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూడా మేము కొన్ని నిర్ణయాలతోటి ముందుకెళ్తున్నప్పటికీ కూడా కానీ ఏదైతే టీడీపీ వ్యవహరిస్తున్నటువంటి శైలి చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి సమాచారం లేకుండానే ఇటు అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరుగుతుందని చెప్పి చెప్పడంతో పాటు అదేవిధంగా లోకేష్ వ్యాఖ్యలు సైతం కూడా ఇటు పవన్ కళ్యాణ్ తప్పు వ్యాఖ్యలను ఖండించడం కూడా జరిగింది. ఏదైతే గతంలో సీఎం అభ్యర్థి సైతం కూడా ఇటు లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పట్టించుకోలేదు అంటూ అయినప్పటికీ కూడా అభ్యర్థులను ప్రకటిస్తా ఉన్నారు అని దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇటు జనసేన కార్యకర్తలందరూ కూడా మరికొంత అయితే కనుక ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పొత్తు భాగంగా ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ పోటీ చేయాలి పొత్తులో భాగంగా అన్న దానిపై అయితే కనుక ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీరిద్దరూ కూడా డిసైడ్ అవ్వాల్సినటువంటి అంశం కాబట్టి ఇంతవరకు కూడా అభ్యర్థుల్ని కసరత్తు చేసే పనిలో కూడా పడినట్టు కూడా తెలుస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఇంకా అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో బయటికి రాకుండానే ఒక ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించడం పట్ల అయితే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కనుక తీవ్ర అసంతృప్తి వెల్లడించడం కూడా జరిగింది. ఏదైతే ఇద్దరు జనసేన టీడీపీ ఇద్దరు కలిస్తేనే రాష్ట్ర ప్రయోజనాల కోసం బలంగా ఉంటుంది అని చెప్పేసి ఈ పొత్తు ప్రకటించడం కూడా జరిగింది. పొత్తులో కొన్ని కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి, ధర్మం ప్రకారమే వెళ్ళాలి అంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇది
ఈ ఎమ్మెల్యే సీటులతో ఆగిపోదు, ఇంకా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి పొత్తులో భాగంగా. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించడం పట్ల అయితే కనుక పవన్ కళ్యాణ్ తో పాటు కింద క్యాడర్ సైతం కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి రావడంతో ఇటు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతోంది. ఇప్పటికే జనసేన పార్టీలో సైతం కూడా బలమైన అభ్యర్థులు సైతం కూడా ఇటు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ సైతం కూడా అభ్యర్థులను ప్రకటించుకుంటా వెళ్తా ఉంది. అయితే దీని పట్ల అయితే కనుక ఇప్పటికే జనసేన కార్యకర్తలు కూడా కొంతమేరకు అసంతృప్తి కలుగజేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్క చోట జనసేనకి బలమైనటువంటి కేడర్ తో పాటు బలమైనటువంటి ఓట్ బ్యాంక్ కూడా ఉన్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం పట్ల జనసేన కార్యకర్తలు ఇది జీర్ణించుకోవట్లేదు అంటూ కూడా కింద స్థాయి కేడర్ అనుకుంటున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు మండపేటలో అభ్యర్థిని టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం, అదేవిధంగా అరకుల అభ్యర్థిని ప్రకటించడం పట్ల అయితే కనుక ఇటు జనసేన పార్టీ అధినేత అయితే కనుక పవన్ కళ్యాణ్ అసంతృప్తి అయితే కనుక ఈ రోజు వెల్లడించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు రానున్న రోజుల్లోనే ఇంకా కొద్ది రోజుల్లోనే ఇటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు ఇద్దరు కూడా కలిసి కూర్చొని అభ్యర్థుల యొక్క కసరత్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇంకా ఎన్నో రోజులు లేదు కాబట్టి అసలు పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలు వీరిద్దరూ కలిసి జనసేనకి ఎన్ని కేటాయించుకోవాలి, టీడీపీకి ఎన్ని కేటాయించుకోవాలి అన్న దానిపై అంతేకాకుండా ఇటు ఎంపీ స్థానాలు సైతం కూడా ఇంకా కసరత్తు చేయాల్సిన పని అయితే ఎంతైనా ఉంది. కానీ ఎవరికి వారు ఇక్కడ సభల్లో ఒకరేమో రాకదిలరా బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుంటే మరొకరు అయితే కనుక యాత్రలు అంటూ కూడా వెళ్తూ ఉన్నారు. అయితే మరి ఇంకెప్పుడు అభ్యర్థులను ప్రకటించాలి అంటూ కూడా ఇటు అభ్యర్థులను ప్రకటిస్తారు, కసరత్తు చేస్తారు అన్న దానిపై అయితే కనుక జనసేన కార్యకర్తలతో పాటు అభ్యర్థులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిత్య రైట్ సంతోష్, థ్యాంక్ యూ. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి బీఆర్ఎస్ లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను గౌరవించాలని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానిస్తోందని అన్నారు. ప్రజాపాలన అంటే ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పారు. తెలంగాణ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు, ఈ గవర్నర్ వ్యవస్థలో కానీ, ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం, వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను, మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి వ్యవహారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ నెల 31వ తేదీ నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యత దక్కకపోతే, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం అనేక రకాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహాయం చేయకుండా నిర్లక్ష్యం వహించింది.
తెలంగాణకు రావాల్సినటువంటి అనేక ప్రాజెక్టులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసింది. మరోవైపు రాష్ట్రంలో గవర్నర్ ను అడ్డు పెట్టుకుని కూడా అదే విధంగా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అన్ని అంశాలపై బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగితే పార్లమెంట్ లో అటు ఉభయ సభలతో పాటు బయట తెలంగాణ రాష్ట్రంలోనూ అటు ఢిల్లీ వేదికగాను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసే అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో గతం నుంచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇద్దరు గవర్నర్ కోట ఎమ్మెల్సీలను నామినేట్ చేస్తే వారిని ఆమోదించకుండా రాజకీయ పార్టీ నాయకులను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా పంపించారంటూ తిరస్కరించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే వారిని ఆమోదించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో గవర్నర్ పై స్పందిస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో బీఆర్ఎస్ ను లేకుండా చేసేందుకు అటు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈ రకమైన రాజకీయాలు చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇట్లాంటి అంశాలన్నిటిపైన పార్లమెంటు సభ్యులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ పామోదులు చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారు ఉక్కు పరిశ్రమ కావచ్చు, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధుల విషయం కావచ్చు, రైల్వే లైన్ల విషయంలో కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే మొండి చేయి చూపితే ఖచ్చితంగా పార్లమెంటు వేదికతో పాటు అటు బయట కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నించడంతో పాటు ఆందోళన చేసే అంశంపై కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్లమెంట్ సభ్యులతో చర్చించి ఏ విధంగా వ్యవహరించాలి అనే దానిపైన దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్ సవిన్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.